మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కూర్చోండి సార్. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఏమొద్దమ్మా. మీరు సిఏ ఇందిరా కదా? మీరు ఇక్కడున్నారేంటి? సార్, ఆవిడింట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, అందుకే ఇక్కడే ఉండమన్నాను. నాకు తోడుగా తానుంటున్నారు, తనకి తోడుగా నేను ఉంటున్నా. నువ్వు చేసిన పని వల్ల నాకు మాత్రం మెంటల్ ఎక్కుతోంది. ఇక్కడ నీకు తోడుగా నువ్వు తనని తెచ్చుకున్నావేమో, కానీ నేను దాని కంటూ పడితే దానికంటే నేను ఆకాశంలో చుక్కునైపోతానేమో అని భయపడుతున్నాను. ఇది మీ ఫామ్ హౌస్ అంట కదా సార్? మీ పర్మిషన్ లేకుండా నేనిక్కడ ఉంటున్నందుకు ఐఎమ్ సారీ సార్. చూడమ్మా, తారా నాకు కూతురుతో సమానం. తను ఒక నిర్ణయం తీసుకుంది అంటే అందులో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయినా నువ్వు కూడా ఒక ఆడపిల్లవు కదా, ఇక్కడ ఉంటున్నావు, అందులో తప్పే ఉంది? నేను చెప్పాను సార్, మా సార్ చాలా మంచివారని. సార్, మీరు నిలబడి మాట్లాడుతున్నారు, కూర్చోండి సార్. పర్వాలేదమ్మా. నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నిజానికి అది ఫోన్లోనే చెప్పచ్చు, కానీ వచ్చి మాట్లాడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే వచ్చాను. ఏంటి సార్ అది? మన ఇంట్లో పెళ్లి జరుగుతున్న సంగతి నీకు తెలిసిందే కదా. ఆ పెళ్లి రోజులు దాటి గంటల వ్యవధిలోకి వచ్చింది. రేపు పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టడంతో ఇంకా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది. ఈ పెళ్లికి వివాహ పాలకుడిగా శ్రీకర్ ఉన్నాడు. నువ్వు కూడా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నావు. అయినా సరే, ఆడపిల్ల తండ్రిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదమ్మా. అందుకే మళ్ళీ చెప్తున్నానమ్మా, పెళ్లిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఎవరి గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. అన్నీ నువ్వు శ్రీకర్ దగ్గరుండి చూసుకోవాలి. అందుకే రేపటి నుంచి నువ్వు కూడా అక్కడికి వచ్చేసి మాతో పాటు అక్కడే ఉండు. ఇందిరా గారు, నా కూతురు పెళ్లికి మీరు రేపు తారతో వచ్చేసి ఆ పెళ్లి జరిగే వరకు అక్కడే ఉండండి. ఇదేంటైనా దీన్ని ఇంటికి రమ్మంటున్నాడు? దాని కంట్లో పడకుండా నేను తప్పించుకుంటున్నాను. ఇక ఆ ఇంట్లోకి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటి? ఏంటిది, మామయ్య ఇద్దరిని పిలవడానికి వచ్చినట్టు ఇలా వచ్చాడు? లేదు సార్, నాకిప్పుడు చాలా కేసులున్నాయి, రావడం కుదరదు. అలా అంటే ఎలా అండి? నిజానికి పెళ్లి పిలుపులు అవి నా భార్య ఉంటే తను చేసేది. తను మా అందరికీ దూరం అయింది. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ నేను చూడాలనుకుంటున్నాను. అందుకే పిల్లలైనా మీకు అప్పగించాను, వాళ్లే చూసుకుంటున్నారు. మీరు కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీ పని అది ఆ ఇంట్లో నుండే చూసుకోండి, నాకేం అభ్యంతరం లేదు కదా. ఎందుకు మావయ్య, ఆవిడేదో బిజీగా ఉంటాను అని చెప్తున్నారు కదా. అసలే మన ఇంట్లో పెళ్లి కదా, ఇబ్బంది పడతారేమో, అందుకే రాను అంటున్నారు. శ్రీకర్, నువ్వు చాలా గొప్ప మాట చెప్పావు.
నీ మాట వినైనా రావడం మానేస్తే నేను బతికి బయటపడతాను. తప్పు శ్రీకర్, అలా అనకూడదు. చూడమ్మా, వీలు చూసుకుని నువ్వు కూడా తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. చెప్పాను కదా సార్, వీలైతే తప్పకుండా వస్తాను. ఒకవేళ రాకపోతే మరోలా అనుకోకండి. ఏంటి సార్, ఈ విషయం చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా? ఈ పెళ్లి బాధ్యతలు చూసుకోవాలని నాకు తెలుసు కదా, నేనే అన్ని చూసుకుంటాను. నాకు తెలుసమ్మా, నా ఇంటి పెద్ద కూతురిలా నువ్వు బాధ్యత తీసుకుంటావని. కానీ ఏ ఆడపిల్లనైనా సరే ఆహ్వానించాలి కదా, అందుకే మీరు అక్కడే ఉండాలని చెప్పడానికి వచ్చాను. వస్తామమ్మా. వస్తాము అంటున్నారు, మీతో ఎవరైనా వచ్చారా? అవును, సార్ వాళ్ళ ఇంట్లో మేనేజరు ఒక ఆవిడ అన్నీ చూసుకుంటారు. ఆవిడ కూడా వచ్చారు. బయట గార్డెన్లో ఉన్నట్టున్నారు. అవునా? లోపలికి కూర్చుంటే బాగుండేది కదా. నేను రమ్మన్నాను, కానీ కాయగూరలు తీసుకొస్తానని అలా వెళ్ళింది. అమ్మా తారా, నేను బయలుదేరుతాను. పదండి సార్. పర్లేదమ్మా, మీరు ఇక్కడే ఉండండి. పర్వాలేదు సార్, కార్ దాకా నేను వస్తాను. ఇప్పుడు కార్ దాకా నువ్వు వచ్చావంటే నేనెలా కారు ఎక్కుతాను? నేను అక్కడికి రాకపోతే సారు వసుదా అని పిలుస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సారీ సార్, అర్జెంట్ కాల్. శ్రీకర్, నీతో చాలా విషయాలు మాట్లాడాల్సిన పని ఉంది. ఒకసారి ఇంటికి రా. సరే మావయ్య. ఉంటానమ్మా. అలాగే సార్. తారా, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. తొందరగా బయలుదేరు. ఏంటి మేడం, పోలీస్ స్టేషన్ అంటున్నారు? ఇప్పుడు అక్కడికెందుకు? ఇప్పుడే నాకు కాల్ వచ్చింది కదా. ఆ కాల్ ఏమనుకుంటున్నావు? చాలా ఇంపార్టెంట్. నేను నా తమ్ముడు కేసు గురించి వెతుకుతున్నాను కదా, ఒక ముఖ్యమైన సమాచారం దొరికింది. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? అవును తారా, నా తమ్ముడి డెడ్ బాడీ దొరికిన కొండ దగ్గర ఎవరో ఒక వ్యక్తి పైకి కిందికి దిగడం ఒక వ్యక్తి చూశాడంట. ఆ వ్యక్తిని అక్కడే ఒక మనిషి చూశాడంట. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడు ఆనవాలు చెప్తాడు. ఇప్పుడు ఆ ఫోటో వేయిస్తే నా తమ్ముడిని చంపిన వ్యక్తి ఎవరో దొరుకుతారు. అంటే ఇప్పుడు నా గోపి ఆచూకీ తెలిసిపోతుందా? సృజన, బావా, సరైన టైంకి వచ్చావు. మా పోస్ట్ చాలా బాగుంది కదా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది. ఇంకా నేనేం చెప్తాను? అయినా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? తారని కూడా తీసుకురావాల్సింది కదా. తారా ఇక్కడికి వచ్చేంత ఖాళీగా ఎలా ఉంది? తను చాలా బిజీగా ఉంది. ఇందిరాతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, ఇందిరా ఇప్పుడు మన ఫామ్ హౌస్లోనే ఉంటోంది. తారక్ మంచి ఫ్రెండ్ కదా. ఆ రోజు కొండ దగ్గర ఎవరో వ్యక్తిని ఒకడు చూశాడంట. వాడు ఆనవాలు చెప్తే ఫోటో వేసేవాడు వచ్చాడని తారని తీసుకుని ఇందిరా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది.
ఇప్పుడు వాడెవడో అక్కడ బయటపడతాడు. ఏయ్, అదేంటి అలా వదిలేసావు సృజన? ఆ సంగతి తర్వాత బావా. అయినా ఆ ఇంద్ర గెస్ట్ హౌస్ లో ఉండడం ఏంటి? ఏం చెప్పమంటావు? ఆవిడ తారతో ఏం మాట్లాడిందో తెలియదు కానీ తనని తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో మకాం పెట్టింది. ఇదిగో ఇప్పుడు ఇలా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళింది. నాకంతా గందరగోళంగా ఉంది. అది చెప్దామనే వచ్చాను. ఏంటి గోపి బావ ఇలా చెప్తున్నాడు? వాడెప్పుడు చూశాడు అంటే నిన్నే అయి ఉంటుందా? నన్నే అయి ఉంటుందండి. ఆ రోజు మీరు కొండ మీదకి వచ్చాక వాటర్ బాటిల్ తీసుకురావడానికి, టెంట్ అది తీసుకురావడానికి నేనే 2 సార్లు కిందకి మీదకి వచ్చాను కదా. అప్పుడు నన్ను చూసుంటాడు. ఈ పాటికక్కడ నా ఫోటో గుర్తుపట్టేసే ఉంటారు. ఏం జరిగిందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. తారా, ఖచ్చితంగా వీడు ఇలాగే ఉంటాడంటావా? నీకేం డౌట్ లేదు కదా? చెప్పాను కదా మేడం, అతను దూరం నుంచి చూశాడు. అదీ కాక అది ఒక కొండ ప్రాంతం అయినా నైట్ టైం. తను కన్ఫ్యూజ్ అయితే నేను డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. తప్పకుండా ఇలాగే ఉండి ఉంటాడు. నువ్వు చెప్పావంటే 100% కరెక్ట్ అవుతుంది. వీడు ఎక్కడున్నా సరే నేను పట్టుకొని తీరుతాను. ఎందుకు మేడం, ఇంకా ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? నీకు తెలియతారా, ఇంతవరకు నేనేదైనా కేసు టేకప్ చేశానంటే వితిన్ అవర్స్ లో ఆ కేసు ఫినిష్ అయిపోయేది. ఇందిరా చేతికి కేసు వచ్చిందంటే తప్పు చేసిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. అలాంటిది నా సొంత తమ్ముడు, నా ప్రాణానికి ప్రాణమైన వాడి ప్రాణం తీసిన వాడిని నేనింతవరకు కనిపెట్టలేకపోయానంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాణ్ణి పట్టుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. స్కెచ్ వచ్చింది కదా మేడం, ఎక్కడో చోట ఉండే ఉంటాడు. తప్పకుండా దొరుకుతాడు. అందుకే అన్ని స్టేషన్స్కి ఆ ఫోటో పంపిస్తాను. అన్ని చోట్ల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పించుకోలేడు. తారా, నా కోసం వచ్చి ఈ సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. సరే, నువ్వింటికెళ్ళు. మీరెంత వెతికినా ఆ వ్యక్తి మీకు దొరకడు. ఎందుకంటే మీరు గోపి ఫోటో వేయించాలనుకున్నారు. నేను గోపి కాదు కదా. అసలు ఆ పోలికలే లేకుండా ఒక కొత్త ఫోటో చూపించాను. నా గోపిని తప్పించాను. సరే, నేను వస్తాను మేడం. అసలు ఈ తారక్ ఏమైంది? తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి? అక్కడ స్కెచ్ గీయించడం ఏంటి? ఇంద్ర సహాయం అడిగితే మాత్రం మరి ఇంతలా చెయ్యాలా? తారాగారికి తెలియదు కదండి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో. ఆ ఫోటో నాదే అవుతుందని తను ఊహించుండదు కదా. పోలీసులతో స్నేహం వద్దు అని వసుధ చెప్తూనే ఉంది, కానీ తార వినిపించుకోలేదు. లేనిపోని విషయాల్లో తలదూరుస్తుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని నేను భయపడుతున్నాను. ఇప్పుడు తారాగారు పోలీస్ స్టేషన్లోని అవతల వ్యక్తి చెప్పిన పోలికల్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నా ఫోటో వస్తుంది. మీరేం భయపడకండి. నేను మీ గురించి చెప్పను. తప్పు నేనే చేశానని చెప్పి లొంగిపోతాను. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఏం మాట్లాడుతున్నావు గోపి? నువ్వెళ్ళి లొంగిపోవడం ఏంటి? అయినా ఆ రోజు అక్కడ జరిగిందేంటి? నా మీద వాడు మృగల్లా పడిపోతే నువ్వు కాపాడవు. ఆ జరిగిన గొడవలో వాడు కొండ మీద నుంచి పడిపోయాడు, చచ్చిపోయాడు.
నువ్వు నేరస్తుడివి కాదు. అయినా నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను గోపి? నీ కోసం ఉన్నాను, నీతో జీవితాన్ని ఊహించుకుంటున్నాను. మన భవిష్యత్తు ఎంతో బాగుంటుందని కలలు కంటున్నాను. నీతోనే ఈ జీవితం ఉండాలి అని అసలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇలాంటప్పుడు ఏం జరిగినా నేను తట్టుకోలేను. నీకు దూరంగా నేను ఉండలేను. ఏంటి మీరు ఇక్కడికి వచ్చేసారు? ఏం లేదండి, మీరు చెప్పారు కదా తారా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారని. అందుకే మాకు కూడా ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. నాకు అదే భయంగా ఉంది. అయినా ప్రతి విషయంలో తారెందుకు ఇంతలా ఇన్వాల్వ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. మనం ఇక్కడ భయపడుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు కదా. ఒక పని చేద్దామా? తారకి ఫోన్ చేస్తే? కరెక్ట్, తారా గారికి ఫోన్ చేస్తే అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుస్తుంది. సరే చెయ్. హలో, స్పీకర్ ఆన్ చేయి. మేడం, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట కదా? అవును. ఎందుకు మేడం, ఎందుకు వెళ్ళారు? వెళ్ళాను అని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళానో తెలీదా? తెలుసు మేడం. ఆ ఇందిరా తన తమ్ముడి హత్య కేసు గురించి ఏదో ఫోటో వేయిస్తుందంట కదా, దానికి మీరు సాయం చేయడానికి వెళ్ళారని తెలిసింది. మరి మొత్తం తెలిసాక కూడా ఏమీ తెలియనట్టు ఎందుకు అడుగుతున్నావు? మేడం ప్లీజ్, అక్కడ ఫోటో పూర్తయిందా? అవును, పూర్తయింది. ఎవరి ఫోటో మేడం? కొత్తగా అడుగుతావేంటి గోపి, నీకు తెలీదా? అంటే మేడం ఆ ఫోటో... అవును గోపి, నీకు తెలీదా అని అడుగుతున్నాను. అక్కడ ఎవరి ఫోటో ఉంటుందో, ఎవరు ఉన్నారో నువ్వు ఊహించలేవా? అది కాదు మేడం, ప్లీజ్ ఆ ఫోటో ఎవరిదో మీరే చెప్పండి. గోపి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గోపి, టెన్షన్ పడకుండా నార్మల్గా అడుగు. గోపి, ఏంటి మౌనంగా ఉన్నావు? మేడం ఆ ఫోటోలో... ఇంకెవరు? నువ్వే ఉంటావు. అది నీ ఫోటోనే. ఈ శారీలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. తారా, వెళ్దామా? వెళ్దాం. గోపి, ఆ ఇందరు కూడా వస్తుందని డాడీ ఇప్పుడే చెప్పారు. తార తీసుకుని వస్తుందంట. అసలు ఈ తారా మేడం ఆవిడ్ని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? నాకైతే ఏం అర్థం కావట్లేదు మేడం. చూడు గోపి, తనతోనే అక్కడే ఉంటుంది కదా. డాడీ వెళ్ళినప్పుడు కూడా ఈ ఫంక్షన్ కి రమ్మని ఇందరికి చెప్పారు. అందుకే వస్తుంది. మనిద్దరం ఏమాత్రం భయపడినా తనకి డౌట్ వస్తుంది. అందుకని ధైర్యంగా ఉండాలి. అది కాదు మేడం, అసలు ఆవిడ పోలీస్ ఆఫీసర్ కదా. ఆవిడ గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి మనిషి ఇప్పుడు ఇంట్లో ఉండడం అంటే... ఏం చేస్తాం, ఫంక్షన్ టైంకి వస్తుంది. ఈ కార్యక్రమం అవ్వగానే వెళ్ళిపోతుంది. అంతవరకు మనిద్దరం ధైర్యంగా ఉండాలి. ఎక్కడా బయటపడకూడదు.
మీరిద్దరూ ఇక్కడున్నారేంటి? కింద అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. తార కూడా వచ్చింది, రండి. వస్తా. పదండి. అమ్మా ఇందిరా, తారా నిన్ను తన ఇంట్లో ఉంచిందంటే నిన్ను తను ఎంతగా అభిమానిస్తుందో నాకు అర్థమైంది. తారా ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. మీరు చెప్పింది నిజమే సార్. తార నిజంగా చాలా గొప్ప వ్యక్తి. తార ద్వారానే కొన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అప్పుడైతే మీ శాలరీలో సగం తారకు కూడా ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావే? ఆవిడ పోలీస్ ఆఫీసర్. అన్నీ తారని అడుగుతున్నాను అంటున్నారు కదా, అప్పుడు జీతంలో కూడా సగం ఇవ్వాలి కదా. ఆవిడ మాటలు మీరేం పట్టించుకోకండి. ఇలా అసందర్భంగా మాట్లాడుతూనే ఉంటుంది. పెళ్లి ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆదిత్య గారు, మీ వాళ్ళందరినీ నాకు పరిచయం చేస్తారా? తప్పకుండా. తిను నా కూతురు సృజన. ఇతను కాబోయాలుడు గోపి. ఇతని పేరు శ్రీకర్, నా మేనల్లుడు. వాళ్ళిద్దరూ మోహన్, యశోద, మా బావ, నా చెల్లెలు. ఇంకా తార గురించి మీకు తెలిసిందే కదా. మీ ఇంట్లో వీళ్ళే ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? మాకు బంధువు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా మాతో కలిసిపోయిన మరో వ్యక్తి ఉంది. తనని కూడా పరిచయం చేస్తాను. అవును, వసతి ఎక్కడా? ఆదిత్య గారు ఇంత వేడిగా లేకపోతే కాఫీ అస్సలు తాగరు. సార్కి నా చేత్తో పెట్టిన కాఫీ అంటే అంత ఇష్టం. ఆ ఇష్టాన్ని నా మీద ఇష్టంగా మార్చుకోవడానికే నా ప్రయత్నం. ఇది ఇక్కడికి వచ్చిందంటే ఇప్పుడు దీనికి ఎదురయ్యానంటే నా పని భద్రాచలం ఫారెస్ట్. వసుధ అంటున్నారు, ఆత్మీయులు అంటున్నారు. ఇంతకీ ఎవరు? ఆవిడే మైసూర్ మహారాణి కాదు, మా ఇంట్లో మేనేజర్ అంతే. కాకపోతే ఇంట్లో అన్ని విషయాల్లో తల దూరుస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా మా అన్నయ్య మీద అభిమానం చూపిస్తుంది. ఎందుకు అని అడిగితే అదంతే అని ఎవరికీ అర్థం కాకుండా చెప్తుంది. యశోద, అడిగిన దానికి సమాధానం చెప్తే అందంగా ఉంటుంది. అడగకుండానే అన్నీ చెప్తే వినే వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. అప్పుడే నువ్వు తెలివి తక్కువ దానివి అని అందరికీ అర్థం అవుతుంది. కొత్తగా ఇప్పుడు అర్థం కావడానికి ఏముంది? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే అందరికీ అర్థమైంది కదా. అంటే ఏంటి? తెలివి తక్కువగా నాలాంటి వెధవని పెళ్లి చేసుకున్నానంటావా? అదేనా నీ ఉద్దేశం? అబ్బా, మీ గురించి మీరే తెలుసుకున్నాక నేనెందుకు కాదంటాను? ఇది ఎప్పుడు మా ఇంట్లో అలవాటేనండి. వసదని పిలుస్తాను, ఉండండి. మాయా, బయట అందరూ పసుపు దంచుతున్నారు కదా, అక్కడ ఉండుంటుంది. ఎలాగో అందరం అక్కడికి కదా వెళ్తాం. అవునండి, ఆ పసుపు దంచే కార్యక్రమం కోసమే వచ్చాం కదా. తనక్కడే ఉంటే అక్కడే కలుస్తాను. సరే పదండి.
తారకి మరేం పని పట్టలేదు. దీన్ని రమ్మని పిలిస్తే నా ప్రాణాలు తీసేదాన్ని వెంట పట్టుకొని వచ్చింది. ఇప్పుడు అది ఇంట్లో ఉన్నంత వరకు పిల్లిని చూసిన ఎలక పిల్లలాగా నేను తప్పించుకుని తిరుగుతూ ఉండాలి. అదిగో తనే వసుధ. నేను వెతుకుతున్న హంతకుడు ఈ ఇంట్లోనే ఉన్నాడు. లోపల అందరి పరిచయం అయిపోయింది. ఈ ఒక్క మనిషి బయట ఉంది. తను కూడా ఎవరో తెలుసుకుంటే అసలు వీళ్ళలో ఎవరు అన్నది నాకు అర్థమవుతుంది. ఇంతకు ముందు ఎక్కడో చూసిన మనిషిలా ఉందే. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా కసిగ 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 నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నిగడ ముగించేసి పోగా వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే 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 అనుకోకుండా జరిగిందే. ఇప్పటికి మీరు దీన్ని హత్య అనుకుంటే తప్పంతా అయితే నాదే మేడం. తప్పంతా నాదే అనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి మేడం. ఎలాంటి శిక్ష అయినా నేను అనుభవిస్తాను. కానీ ఈ విషయంలో సృజనని మీరేమీ అనకండి. ఎందుకంటే ఆదిత్య గారికి సిటీలోనే గొప్ప గౌరవ మర్యాదలున్నాయి. తనకి తన కూతురంటే ప్రాణం మేడం. అలాంటిది తన కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన తట్టుకోలేరు. ఇంటి పరువు పోకూడదు. అందుకే మా తప్పు లేదు అనుకుంటే మీరు క్షమించి వదిలేయండి. లేదు తప్పు జరిగింది అని మీరు భావిస్తే శిక్ష నాకేండి మేడం. మహేష్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి జంట ఎలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? అంటే ఇప్పటి వరకు సారీ, ఒక కేసు మీద నేను మా హెడ్ కానిస్టేబుల్ మహేష్తో మాట్లాడుతున్నాను. మీరొచ్చింది గమనించలేదు. నాతో ఏమైనా మాట్లాడాలా? అమ్మయ్యా, అంటే ఇవిడికి ఏది వినపడలేదన్నమాట. అంటే మేడం అది మేడం ఏం లేదు మేడం. మీరు మా గెస్ట్ హౌస్ కి ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అవి బాగున్నాయా, మీకేమైనా కావాలా అని గోపి అడగడానికి వచ్చాడంతే. అంతకు మించి ఇంకేం లేదు. భలేవారు గోపి గారు, మీరు ఇంటికి కాబోయే అల్లుడు. మీకు అందరూ అతిథి మర్యాదలు చేయాలి. అలాంటిది మీరు వచ్చి నన్ను అడగడం ఏంటి? ఇక్కడ నాకేం ఇబ్బంది లేదు. అయినా సరే, కాబోయే అల్లుడు ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నాడు. అందుకు నిజంగా ఆదిత్య గారు చాలా అదృష్టవంతులు. సృజన, యో వెరీ లక్కీ. థ్యాంక్ యూ మేడం. మీకేమైనా కావాలంటే చెప్పండి. నాకు ఒక్కటే కావాలి. ఈ ఇంట్లో నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియాలి.
మేడం ఏంటి గోపి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు మేడం? మీ ఇంటి పరువు నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆడపిల్లగా మీరు అబాసుపాలు కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తున్నావు. ఆ ఇందిరికి నువ్వు నిజం చెప్పేస్తే తను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిది తప్పు అని ఊరుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో తన మాటలో అర్థమవుతోంది కదా. అలాంటి వ్యక్తిని చంపింది నువ్వే అని నిన్ను ఎన్ని హింసలు పెడుతుందో నీకు తెలుసా? నిన్ను జైలుకు పంపిస్తుంది. అది నీకు అర్థమవుతుందా? చూడండి, ఆవిడ ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలీదు. కానీ నిజాన్ని చెప్పాలి కదా. జరిగిందే చెప్తాను. అందులో మీ తప్పు లేదని చెప్పాలనుకున్నాను. అంతేకాని లేనిదేది కల్పించి చెప్పలేదు. జరిగిందే చెప్పాను. కానీ ఆ రోజు తప్పంతా ఆవిడ తమ్ముడిదే కదా. అదే ఆవిడ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆవిడ మొత్తం వింది అనుకున్నాను. కానీ చివరికి అదే తెలిసింది, ఆవిడేది వినలేదు అని. అదే నా అదృష్టం అనుకుంటున్నాను. చూడు గోపి, నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావని ఒక్క మాట నాకెందుకు చెప్పలేదు? ఇంతకీ నువ్వెందుకు వెళ్ళి ఆవిడికి నిజం చెప్పాలనుకున్నావు? నేను ఈ మాట చెప్తానంటే మీరు అసలు నన్ను వెళ్ళనిస్తారా? ఆవిడతో మాట్లాడనిస్తారా? అందుకే నేను మీతో చెప్పలేదు. అలా నేనెందుకు ఆలోచిస్తున్నానో ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నాకేదో జరిగిందని మీరు భయపడుతున్నారు. కానీ మీకేం కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. దీన్నే గోపి ప్రేమ అంటారు. నేను ఇబ్బంది పడకూడదు అని నువ్వు ఇంతలా అనుకుంటున్నావు. నా పరువు నిలబెట్టడానికి నువ్వు శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతున్నావు. ఇంతలా ప్రేమించే నిన్ను కాదనుకుని నేనెలా బ్రతుకుతాను? నువ్వు అరెస్ట్ అయితే నేనెలా ఉంటాను? నీతో జీవితాన్ని ఊహించుకున్న నేను నా జీవితంలో నువ్వు ఉండవు అని తెలిస్తే అసలు నేనెలా బ్రతుకుతాను? చూడండి, ఊహించుకోవడం వేరు, వాస్తవం వేరు. ఊహలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. దానికే నా జీవితమే నిదర్శనం. లేదు గోపి, మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది. నిన్ను మార్చడం కోసం నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. కానీ అది నాటకం కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను అని తెలిసింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అర్థమైంది. తర్వాత నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు. ఆ మాట అన్నప్పటి నుంచి నేను ఈ ప్రపంచాన్ని జయించాను అన్న సంతోషం నాకు కలిగింది. ఎప్పుడు నీతోనే ఉండాలని, నీ నీడలోనే ఉండాలని, నువ్వు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి పీట లెక్కవలసిన నువ్వు చేతులకు బేడీలు వేసుకుని జైలుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. నేనుంటే నీతోనే ఉండాలి, లేదా వద్దండి. ఎవరి జీవితంలో శాశ్వతంగా ఉండరు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అవి జరగవు. నిజమే గోపి, మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు అనుకున్నాను. ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా మన ప్రేమ గెలుస్తుంది అనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన నువ్వు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు సృజన గురించి ఆలోచిస్తున్నావు. తనని ఎంతగానో ఇష్టపడుతున్నావు. తను నీ మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంది. తన ప్రేమలో ఎంత గొప్పదనం ఉందో తన మాటల్లోనే అర్థమవుతుంది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాంతార నా కళ్ళ ముందే ఉన్నా తను వికాస్ గారి భార్య కాబట్టి నా ప్రేమని సమాధి చేసుకున్నాను. నాకు దేని మీద ఆశ లేదు. అందుకే కనీసం మీరైనా బాగుండాలి కాబట్టి ఈ కేసు నా మీద వేసుకుందాం అనుకుంటున్నాను. గోపి, నువ్వు సృజన కలిసి ఉంటే మీరిద్దరూ బాగుంటారు. అందుకే ఏం చేసైనా సరే ఇందిరా గారికి నీ మీద డౌట్ రాకుండా నేను చేస్తాను. ఈ కేసు నీ మీదకి డైవర్ట్ కాకుండా నేను కాపాడతాను. చూడు గోపి, ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యనని
ఎవ్వరికి ఏ నిజమో చెప్పునని నువ్వు నా మీద ఒట్టే. చూడండి, ముందే నిజం చెప్తే ఆలోచిస్తారు. వాళ్ళు తెలుసుకున్నాక మనం ఎంతలా చెప్పినా అది అబద్ధమనే అంటారు. అందుకే ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఇందిర గారు ఆలోచిస్తారని నమ్మకంతో ఉన్నాను. నువ్వేది చెప్పద్దు, ఎప్పటికీ ఏది తెలీదు. నిజంగా అలా తెలిసిన రోజున నేను మాట్లాడతాను. ఆ రోజు నేనే నిన్ను బయటికి తీసుకెళ్లాను అని, నా వల్లే అదంతా జరిగింది అని, నీ తప్పు లేదు అని మా డాడీకి అందరికీ నేను చెప్తాను. అంతవరకు నువ్వు మాత్రం చెప్పొద్దు. ఆ అవకాశం మీకు ఎప్పటికీ రాదు. ఈ కేసులో గోపి ప్రస్తావన ఎప్పటికీ నేను రానివ్వను. నేను చూసుకుంటాను. ప్రాణం పోయింది. అంటే వాడిని తోసేసి కత్తితో పొడిచి ఆ తర్వాత కొండ మీద నుంచి ఇంకో ప్లేస్కి విసిరేశారని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది కిరాతకమైన హత్య కదా. మేడం, మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఇందులో ఉంది. కానీ వాటి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉందో చూసారా? తను పడిపోయినప్పుడు తగిలిన గాయాలకి, తర్వాత తల బలంగా దేనికో తగులుంటుంది అని చెప్పిన దానికి, కత్తితో పొడిచిన దానికి మధ్యలో టైం తేడా ఉంది. అది మీరు గమనించారా? అంటే ఈ క్రైమ్ ఒక చోట జరగలేదు, 2-3 చోట్ల జరిగింది అని తెలుస్తుంది కదా. అది మీరు ఎందుకు అబ్జర్వ్ చేయలేదు? నిజమే తారా, ఈ టైం నేను గమనించలేదు. ఒక్కరే ఇలా చేశారు అనుకున్నాను. కానీ టైం ఇంత తేడా ఉంది అంటే అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్లారు? మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పడేశారు. అంటే మధ్యలో ఏదో జరిగింది. నేను కూడా అదే చెప్తున్నాను మేడం. మీ తమ్ముడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ ఏదైనా ఉందా? అది మీకు తెలుసా? అవుతారా, నా తమ్ముడు ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్లేస్కెళ్తాడు. అక్కడ మాకొక గెస్ట్ హౌస్ ఉంది. రెగ్యులర్గా వాడక్కడికి నా నోటితో నేను చెప్పలేంతారా. మనం అక్కడికి వెళితే ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించిన ఏదైనా దొరుకుతుంది. ఇంతవరకు మీరొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఇంకో క్లూ దొరుకుతుందేమోనని నాకు అనిపిస్తోంది. అందుకే ఈ రిపోర్ట్ పట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ తారా. పోలీస్నైనా నేను కూడా ఇంత క్లియర్గా ఈ రిపోర్ట్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ ఒక సామాన్యురాలివి నువ్వింత డెప్త్గా ఈ కేసు గురించి స్టడీ చేశావంటే నా బాధని నువ్వు ఎంత ఓన్ చేసుకున్నావో నాకు అర్థమవుతుంది. నేను ఈ కేసు విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో, నాకు హెల్ప్ చేయడానికి నువ్వంత సీరియస్గా ఉన్నావని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను. మనం వెంటనే ఆ ప్లేస్కి వెళ్దాం పద. ఎన్ని రోజులు బద్రి నా వల్ల చనిపోయాడేమో అనుకున్నాను. మీరు చేసిన ఎంక్వైరీ వల్ల నా గోపి బలవుతాడేమోనని భయపడ్డాను. కానీ వేరే ఎవరో కత్తితో పొడిస్తే చచ్చిపోయాడని ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే ఆ హంతకుడు వేరే ఉన్నాడు. వాణ్ణి గుర్తించడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను.
కాళ్ళు పట్టుకుంటాను, నన్నేం చెయ్యకు ప్లీజ్. నువ్వు నా కాలు పట్టుకోకర్లేదు, నేనే నీ కాళ్ళు పట్టుకుంటాను. నా చేతికి దొరికాక వదలటం ఉండదు. ఏంటి తారా, ఏం చూస్తున్నావు? ఇదే నా తమ్ముడు వాడే గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ సిటీకి దూరంగా ఉంటుంది. ఇక్కడ మనిషిని చంపేసినా కూడా ఎవరికీ తెలియదు. చూడతారా, ఇలాంటి ప్లేస్కి ఆ రోజు నా తమ్ముడు వచ్చుంటాడు. ఇక్కడే ఏదో ఒక ఆధారం దొరికితే హంతకుడు ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. తారా, నువ్వు మా డిపార్ట్మెంట్ కన్నా చాలా షార్ప్గా ఆలోచిస్తున్నావు. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్టు నేను ఇప్పటికీ 4-5 సార్లు చదివాను. నాకు రాని డౌట్ నీకు వచ్చింది. అందుకే నిన్ను తీసుకుని ఇక్కడికొచ్చాను. నీకొక విషయం తెలుసా? ఒక్కోసారి నేరస్తుడు మనతోనే ఉంటాడు, మన చుట్టూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు, మన ప్రతి మూమెంట్ తెలుసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న ఆధారం దొరికితే చాలు నేరస్తుల్ని అరెస్టు చేసి శిక్ష పడేలా చేయొచ్చు. అప్పుడు మీ తమ్ముడు చనిపోయిన దానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అరెస్ట్ చేస్తే చంపినందుకు వాడికి శిక్ష పడొచ్చు. కానీ నాకు కావలసింది వాడికి శిక్ష పడడం కాదు, నా తమ్ముణ్ణి చంపిన వాడి మీద నేనే కక్ష తీర్చుకుంటాను. నా చేతులతో నేనే ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. నా తమ్ముణ్ణి ఎలాగైతే నాకు దూరం చేశాడో వాడిని కూడా వాడి కుటుంబానికి దూరం చెయ్యాలి. వాడిని ప్రేమించే వాళ్ళకి, ప్రాణమైన వాళ్ళకి దూరం చేసేయాలి. అప్పుడు నా పగ తీరుతుంది. ముందు ఇక్కడ ఏమైనా ఆధారం దొరుకుతుందేమో వెతుకుదాం, పద. ఇప్పుడు ఈ ఫోన్తో నీ వీడియో తీస్తాను. ఈ గాజు ముక్కలు నావే అని తెలిస్తే నేరం నేనే చేశాననుకుంటారు. ఎలా అనుమానిస్తున్నానని కదా నీ అనుమానం? ఒకటి, ఆ కొండ దగ్గరికి అవే కార్లు వెళ్ళాయి. ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర రూట్లో
ఆ కార్లే కనిపించాయి. అదే గెస్ట్ హౌస్ దగ్గర కెమెరా ఉండుంటే ఆ కార్లోంచి ఎవరు దిగారు, నా తమ్ముణ్ణి ఎవరు పొడిచారు అనేది మొత్తం నాకు దొరుకుండేది. బ్యాడ్ లక్, అక్కడ కెమెరా లేదు. బట్ ఆ రూట్లో కార్లు వెళ్ళినట్టు మాత్రం ప్రూఫ్ ఉంది. గెస్ట్ హౌస్ దగ్గరే నా తమ్ముడు కత్తిపోటుకు గురయ్యాడు. సో హంతకుడు ఈ కేసును డైవర్ట్ చేయడానికి ఇలా 2-3 ప్రాంతాల్లో తిప్పాడని పూర్తిగా అర్థమైంది. ఆ కార్లు ఈ ఇంటికి సంబంధించినవి కాబట్టి ఇక్కడే హంతకుడున్నాడని నేను నిర్ణయానికొచ్చాను. మేడం, అటు చూడండి. ఈ టైంలో ఎవరు వెళ్తున్నారు? అయినా ఇది సమ్మర్ కదా, ఇప్పుడు జర్కిన్ వేసుకుని వెళ్ళటమేంటి? ఇదేదో డౌట్గా ఉంది. పద వెళ్దాం. ఎవరు నువ్వు? ఏయ్, ఆగు ఆగు! నిన్ను వదలనురా. ఎన్ని రోజులు నువ్వు నా నుండి తప్పించుకోగలవు? తొందరలోనే దొరుకుతావు. తారా, వాడు తప్పించుకుని పారిపోయాడు. చెప్పాను కదా, హంతకుడు మనకు దగ్గరలోనే ఉన్నాడని. నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు ఇవి కాలిపోయాయి కదా, వీటితో ఏం చేస్తారు? ఇవి పూర్తిగా కాలిపోలేదు.
సగం మాత్రమే కాలిపోయాయి. వీటి మీద రక్తపు మరకలున్నాయి. ఈ బ్లడ్ నా తమ్ముడి బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతుందో లేదో ల్యాబ్లో తెలుస్తుంది. అలాగే ఈ గ్లౌజులు వేసుకున్నారు కాబట్టి ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమో నేను తెలుసుకుంటాను. అసలు వాడు ఎవడు మేడం? ఈ టైంలో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం ఏంటి? ముందు ఇవి కాల్చడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. నాకు మాత్రం క్లారిటీ వచ్చింది. చెప్పాను కదా, నేను వెతుకుతున్నవాడు ఈ ఇంట్లోనే ఉన్నాడని. ఇందాక నువ్వు కాదన్నావు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. వాళ్ళ మధ్యలో ఒక హంతకుడు ఉన్నాడని. లేదు మేడం, ఈ ఇంట్లో వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇప్పటికీ నేను ఒప్పుకోను. సరే తారా, ఇంట్లో అందరూ ఉన్నారో లేదో చెక్ చేద్దాం. ఎవరైతే లేరో వాళ్లే దోషి. పద. ఇక్కడ ఉండవలసింది ఎవరు తారా? అది అది నిన్నే అడుగుతున్నాను. నీకు ఇక్కడ వాళ్ళ గురించి తెలుసు కదా? ఈ గదిలో ఎవరుంటారు? ఇది ఇది ఈ గదిలో గోపి ఉంటాడు. గోపి అంటే ఇంటికి కాబోయే అల్లుడు. తను ఈ టైంలో లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆ గ్లౌజులు కాల్చింది తనేనా? అంటే హంతకుడు తనేనా? ఏంటి గోపి, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? అసలే నేను తప్పించాలని ప్రయత్నిస్తుంటే నువ్వే ఇరుక్కునేలా ఉన్నావే.